గివెన్ నెంబర్ 10 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఎలా చెప్తాము? ఒక గివెన్ నెంబర్ 10 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఎలా చెప్తాము? మనం ఆ నెంబర్ని ఇచ్చిన నెంబర్ని 10 తోటి డివైడ్ చేసినప్పుడు మనకి మనకి రిమైండర్ కనుక 0 వస్తే అప్పుడు ఆ నెంబర్ని మనము 10 తోటి డివైడ్ అయ్యే నెంబరు అని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఇదే కోడ్ని మనము ఆ రకంగా ఎలాగ మార్చుకోవచ్చు? హౌ టు చేంజ్ దిస్ కోడ్ విచ్ కెన్ వర్క్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. ఎలా చేయొచ్చు అనేది మీరు నాకు చేసి చూపించండి. ఒకసారి టైం తీసుకొని చేయండి. సో నన్ను రాయమంటే నేను ఇలా రాస్తాను. చూడండి, ఏలో ఒక నెంబర్ తీసుకున్నాను. ఏని రిమైండర్ వచ్చేలాగా డివైడ్ చేయాలి అని అంటే ఏ మాడ్యులస్ 10 అని అంటాం. అది కనుక నాకు 0 వస్తే అప్పుడు ద గివెన్ నెంబర్ ఈజ్ divisible బై 10 అని అంటాం. లేకపోతే ద గివెన్ నెంబర్ లేకపోతే అంటే ఇఫ్ ఏ మాడ్యులస్ 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 10 అని చెప్తాం. ఇది ఇలా రాస్తాం మనం. సో ఇప్పుడు తీసుకుందాం, ఒక నెంబర్ తీసుకుందాం, 85690 అని తీసుకుందాం. ఇప్పుడు ఏం చెప్పింది? ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10 అని అంటుంది. 85 అని ఇచ్చాను. 85 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 10. అదేంది సార్, డివైడ్ చేసుకోవచ్చు కదా అంటే, డివిజిబుల్ అంటే 0 రిమైండర్ వచ్చే వాటిని డివైడ్ అయ్యింది అని అంటాం. ఓకే, డెసిమల్స్ వచ్చేలాగా డివైడ్ చేస్తే వచ్చేదాన్ని డివైడ్ అయినట్టు కాదు. ఓకే, సో ఇలాగ మనము డివిజిబుల్ బై 10 అవుతుందా కాదా అనేది మనము చెక్ చేసుకోవచ్చు. If you like the video, please share, subscribe and like our channel. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా, ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్గా కావాలన్నా, you can contact us in the given below numbers. Thank you.